గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వచ్చి రక్షాబంధన్, యూ నో ఆల్. సో ఈరోజు వచ్చి కొన్ని రాఖీ కలెక్షన్ చేస్తున్నాం. మా ఇంట్లో యాక్చువల్గా చాలామంది ఉన్నారు. నేను, మా అన్నకి, మా తమ్ముడికి, ప్లస్ మా అన్న పిల్లలు, మా అక్క పిల్లలు, నా పాప. సో ఓవరాల్గా కలిపి మా ఇంట్లో ఒక 19 రాఖీస్ కట్టబోతున్నాం ఈరోజు. సో హోల్ వీడియో అయితే రెడీ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో యాక్చువల్గా అయితే మాకు నిన్న కుదరలేదు షాపింగ్కి, కాబట్టి మేము ఈరోజు అర్లీ మార్నింగ్ బయలుదేరాము షాపింగ్ చేద్దామనేసి. చాలా వెరైటీస్ ఉన్నాయి, నాకైతే అన్నీ నచ్చాయి. సో దాంట్లో కొన్ని తీసుకున్నాను. 15 రాఖీస్ వచ్చి మా అక్క పిల్లలు, మా అన్న పిల్లలు, నా పాప కట్టనికి. అండ్ మేము ముందే తీసుకున్నాము అన్న వాళ్ళకి. సో తీసుకొని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఇక్కడ గ్రీనరీ చాలా ఇష్టము. మాటల్లోనే మా అమ్మ అయితే ఎంట్రీ చేసింది. మా మమ్మీ కూడా ఆల్మోస్ట్ రెడీ. హాయ్ బాలాజీ, హాయ్ వెంకీ, హాయ్ హాయ్ బన్నా. వీడు మా తమ్ముడు, వీడు నాకు లక్షిస్తాడు ఈరోజు. సో నేనైతే ఆల్ రెడీ. అండ్ నేను రెడీ అయ్యాక నేను అక్క కలిసి థాలీ అయితే రెడీ చేసాం. హారతి థాలీ అండ్ స్వీట్స్, రాఖీస్ అవన్నీ థాలీ రెడీ చేశాక మా అక్క అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ అన్నకు పెట్టేసింది. ఈ రాఖీ అయితే యాక్చువల్గా మా పెద్ద అక్క కూడా ఉండాల్సింది. మేమైతే చాలా మిస్ అయ్యాం అక్కని. ఐ విష్ నెక్స్ట్ ఇయర్ అన్న మేము 3 సిస్టర్స్ కలిపి మా ఇద్దరు బ్రదర్కి రాఖీ కడతాం అనుకుంటున్నా. సో అలా అయితే జాలీగా నేను కట్టేశాను మా అన్నకి, మా తమ్ముడికి. అండ్ చాలా ఫన్నీ మూమెంట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. యాక్చువల్గా నేనైతే కొంచెం ఎమోషనల్గా ఉన్నాను, బికాస్ నేను లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరికి రాఖీ కట్టలేకపోయాను. నేను సంథింగ్ రీజన్ వల్ల అయితే కట్టలేకపోయాను. బట్ ఈసారి అయితే కట్టాను. సో కొంచెం హ్యాపీగాను ఎమోషనల్గాను ఉన్నాను. సో అలా ఇద్దరికి సో అలా అయితే నేను మా తమ్ముడికి కట్టేశాను. మా తమ్ముడు నాకన్నా చిన్న కాబట్టి నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు కాళ్ళ దగ్గర. సో నేను వాడికైతే బ్లెస్సింగ్ ఇచ్చాను, నెక్స్ట్ ఇయర్కి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలనేసి. ఆ విషయం అది జరగాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఎస్, ఇక్కడైతే మేము రాఖీ కట్టేసాం. నెక్స్ట్ వచ్చి పిల్లలు అనమాట. సో హర్లీసా పెద్ద కాబట్టి హర్లీసా అయితే స్టార్ట్ చేసేసింది రాఖీ కట్టడం. వాళ్ళు స్టార్ట్ చేసేసరికి నాది ఇయర్ రింగ్ వచ్చి ఒకటి పడిపోయింది. సో ఆ ఇయర్ రింగ్ని వెతుకుతా ఉన్నాను. బట్ అది చాలా హెక్టిక్ అయిపోయింది. నేను వెతికి దొరకలేదా. సో ఎస్, ఫైనల్గా అయితే ఇప్పుడు దియా టైం అనమాట. అందరికీ 5 బ్రదర్స్కి హారతి అండ్ అన్న పిల్లలు, అక్క పిల్లలకి హారతి తీసి బొట్టు పెట్టి రాఖీ అట్లా పెట్టగానే నేను టై చేసేసాను. చాలా చక్కగా అయితే చేసాము ఈరోజు. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఐ విష్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరగాలి. ఇంకొకడు ఉన్నాడు మా పెద్దక్క బాబు లక్కీ. నెక్స్ట్ ఇయర్ లక్కీ కూడా ఉంటే బాగున్నాను. సో వీడైతే ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఉన్నాడు. వాళ్ళకి కట్టేటప్పుడు ఏడుస్తున్నాడు, వీడికి కట్టేటప్పుడు ఆర్తి తీసేటప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. బట్ ఓకే, ఉంటారు అందరిలో ఒకళ్ళు బాగా హెక్టిక్ అయిపోతారు. వాడికి యాక్చువల్గా నిద్ర వస్తుంది, కాకపోతే వాడిని నిద్ర పోనీలేదు. అందుకు వాడు కొంచెం టైర్డ్ అయ్యి ఏడుస్తూ ఉన్నాడు. బట్ ఓకే, మళ్ళీ రాఖీ కట్టేసాకైతే వాడు తినేసి పడుకునేసినాడు. సో అలా అయితే మేమందరం రాఖీ కట్టడం జరిగింది, లంచ్ చేయడం జరిగింది. అండ్ కొన్ని ఫోటోషూట్స్ చేసుకున్నాం అనమాట. నేను, అన్న, పిల్లలు, అమ్మ, అక్క, వదిన వాళ్ళందరము. సో అలా షూట్ జరిగాక కాసేపు ఫుడ్ తినేసి ఫోటోషూట్ పెట్టుకునేసి రిలాక్స్ అయ్యాము. ఎస్, కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే యాక్చువల్గా అందరం మూవీకి వెళ్తూ ఉంటాం. బట్ ఫ్యామిలీ అందరం వెళ్దామనేసి ఫిక్స్ అయ్యాము. సో మేమందరం, మమ్మీ డాడీ రాలేదు, మమ్మీ డాడీ కాకుండా మిగతా మేమందరం వెళ్ళాము అన్నమాట. మూవీ ప్లాన్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేనైతే కింగ్డమ్ మూవీకి వెళ్ళాను. అది ఆల్రెడీ వెళ్ళాను, బట్ సెకండ్ టైం కూడా అందరం కలిసి వెళ్దామనేసి వెళ్ళాను. బాగుంది. బట్ మధ్యలో దియా అయితే చాలా హెక్టిక్ చేసేసింది నన్ను. నేను సెకండ్ హాఫ్లో ఇంకొక
హాఫ్ అన్ అవర్లో మూవీ అయిపోతుంది అనగా నేనైతే బయటకు వచ్చేసాను. అట్లా పాప్కార్న్ తీసుకొని బయట అక్కడ కూర్చొని బయట పాప్కార్న్ తింటా కోక్ తాగుతా చిల్ చేశాను. సో మేము మూవీకి వెళ్తే ఇట్లుంటుందన్నమాట. మేము అందరం వెళ్ళాం మూవీకి. కంటిన్యూగా అన్నీ ఒక రో మొత్తం మాది ఉండేది. ఎంతైనా కూడా మనం వెళ్ళడం వేరు, ఫ్యామిలీతో మంచిగా వెళ్ళడం వేరు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఈ మూవీ ఎంజాయ్ చేశాక ఇంటికైతే బయలుదేరేసాము. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.